ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇలాంటి జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీకు రావాలంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ విజయనగరం నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అఫీషియల్ వెబ్సైట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి ఇది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీఎంఐపీ అండి, అంటే ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ విజయనగరం డిస్టిక్ అండి. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మైక్రో ఇరిగేషన్ డిస్టిక్ కోఆర్డినేటర్స్ అండి, ఎంఐడిసి. సో ఈ 2 వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. రోస్టర్ పాయింట్ ఇచ్చారండి. ఓపెన్ కేటగిరీ విహెచ్ అండి, అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఆ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ అంటే ఎవరైనా అప్లై చేయొచ్చండి. విహెచ్ 1 వేకెన్సీ అయితే ఉంది. ఎస్టీ 1 ఉందండి. టోటల్గా వచ్చి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. విజయనగరం జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చండి మనం. సో దీనికి సంబంధించి తెలుగులో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీనికి విద్యార్హతలు వచ్చి బీఎస్సీ లేదా ఎంఎస్సి హార్టికల్చర్ అగ్రికల్చర్లో అయితే చదివి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. దీనికి 18 నుంచి 42 సంవత్సరాల లోపు అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూశారు కదా, 42 సంవత్సరాల లోపు ఉండవలను. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే 47 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. దీనికి మంత్లీ శాలరీ వచ్చి 30,750 రూపాయలు అనేది మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుందండి. సో మీ యొక్క డిగ్రీ కానీ లేదా పీజీ మార్క్స్ వచ్చిన దాన్ని బట్టి ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో ఆ మార్కుల ఆధారంగా అయితే ఎంపిక జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలండి. ఆ ఆఫ్లైన్ అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలో అడ్రస్ ఇచ్చారు చూడండి. ఇక్కడ పథక సంచాలకులు ఏపీఎంఐపీ వారి కార్యాలయం, ఏపీ ఎస్ఐడిసి బిల్డింగ్, 1వ అంతస్తు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కలెక్టరేట్ జంక్షన్ బ్రాంచ్ ఎదురుగా విజయనగరంలో అయితే సబ్మిట్ చేయాలండి. 31/10/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరైతే సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు అయితే స్వీకరించరండి. సో లాస్ట్ డేట్ వచ్చి 31/10 అండి. 31/10 లోపు అయితే మీరైతే అప్లై చేయాలి. 2 వేకెన్సీస్ ఉన్నాయండి. మైక్రో ఇరిగేషన్ జిల్లా సమన్వయ అధికారి పోస్ట్ అండి. సో లేట్ చేయకుండా మీరైతే తీసుకుని వెళ్ళండి. అలాగే దాంతోపాటుగా మీ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళాలండి. సో జిరాక్స్ కాపీలు మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే డిగ్రీ పీజీ, అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, పీహెచ్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా తీసుకుని వాటికైతే జత చేయాలండి. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకుని వెళ్ళండి. మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, రియల్ కంటెంట్ జాబ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.